మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డులో డ్రైనేజ్ నిర్మాణ పనులు చేపట్టాలని కాలనీవాసులు సంతకాల సేకరణ చేపట్టారు. ప్రభుత్వం స్థానిక ప్రభుత్వాసుపత్రి నుండి వెంకటేశ్వర కాలనీ, డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ కాలనీ వరకు నిర్మిస్తున్న బీటీ రోడ్ పనులు ప్రారంభించక ముందే డ్రైనేజ్ నిర్మాణ పనులు ప్రారంభించాలని స్థానికులు డిమాండ్ చేశారు. డ్రైనేజ్ నిర్మాణం చేపట్టకుండా బీటీ రోడ్ నిర్మాణం చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని వారు ఆరోపించారు. వర్షాకాలం వస్తే తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ముందుగా డ్రైనేజ్ నిర్మాణం చేపట్టి మురికి నీరు బయటకు వెళ్లే విధంగా చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. మరి 3వ నెంబర్ వాడండి, మేము ఇక్కడే ఉంటాము. మాకు మోరు లేక చాలా ఇబ్బంది అవుతుందండి. దయచేసి చెప్తున్నాను, మీరు బీటీ రోడ్ వేసినా మాకు హ్యాపీ, సీసీ రోడ్ వేసినా హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు మోర్లు కావాలి. మరి మోర్లు అయితే ముందు వేయండి, ఆ తర్వాత బీటీ రోడ్ వేయండి. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకు అనంటే వర్షం వస్తే వర్షం నీళ్ళన్నీ మా ఇళ్ళకే వస్తున్నాయి. చాలా ప్రాబ్లం అవుతున్నాయి. చిన్నపిల్లలు ఉన్నారు, చంటి తల్లులు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు. చాలా ప్రాబ్లం అవుతుంది. సో మా విన్నపం ఒక్కసారి మీరు విన్నవించుకొని తప్పకుండా మీరు మాకు మోర్లు కట్టించాలని మేము ప్రార్థిస్తున్నాము. ఓకేనండి, థ్యాంక్ యూ. లక్ష్మి, మోర్లకు బాగా ఇబ్బంది అవుతుంది. ఇప్పటికి 3వసారి వార్డు నెంబర్ 5 కానీ ఒక్క వార్డు నెంబర్ కూడా మోరు కట్టిపోయలే. మరి ఇప్పుడు మోర్ల గురించి మేము ఏం చేయాలి? మాకు బాధలు ఉన్నాయి. మరి మనం మోరు నీళ్ళు పోయేందుకు మాకు కష్టాలు ఉన్నాయి. మరి ఏం ఎట్లా ఎత్తిపోసుకుంటామా? మరి మేమేం చేయాలి? ఆన కొట్టిందల్లా ఇండ్లకి వస్తున్నాయి. చెప్పు మరి ఇట్లా ధర్మమైన ఇది మొక్కలు ఇవి ఎత్తిపోసుకుంటున్నాం. ఎట్లా ఇట్లా చేస్తే ఇప్పుడు మీ డిమాండ్ ఏందమ్మా? మా డిమాండ్ ఏంటంటే మాకు మోర్లు అయినాక రోడే ఇది. ఈరోజు రామాయణపేట మున్సిపల్లోని 3వ వార్డులో ప్రభుత్వ ఆసుపత్రి నుంచి డబల్ బెడ్రూమ్ల వరకు బీటీ రోడ్ శాంక్షన్ అయిందని చెప్పి సమాచారం తెలవడంతో మరి సంబంధిత కాంట్రాక్టర్కు నిన్న ఫోన్ ద్వారా మాట్లాడడం జరిగింది. మరి సంబంధిత కాంట్రాక్టర్కు ఫోన్ చేసి, అన్న మరి ఇట్లా బీటీ రోడ్ శాంక్షన్ అయింది కదా, మరి అక్కడ ఉన్న పరిస్థితులలో ప్రజలకు ఏం డిమాండ్ ఉన్నది, ప్రజలకు ఏం ఇబ్బంది ఉన్నది కనుక్కున్న తర్వాత బీటీ రోడ్ వేయమని చెప్పి మేము రిక్వెస్ట్ చేయగా ఏం సమస్య ఉందని చెప్పి ఆ కాంట్రాక్టర్ అడగడంతో మేము ప్రజలకు ఇక్కడ తీవ్ర ఇబ్బందులతో మోర్లు దగ్గర ఒక 5-10 సంవత్సరాల నుంచి ఈ ఏరియా అనేది ఈ కట్టకు కింది స్థాయిలో ఒక 15-20 సంవత్సరాల కింద చెరువు ప్రాంతంగా ఉండేది. దాని తర్వాత గవర్నమెంట్ టేకాఫ్ చేసి ప్రెస్సులకు కొన్ని ప్లాట్లు చేసి పంచడం జరిగింది. దాని తర్వాత ఆ నీరుకు ఎట్లా నిలవాలో తెలియక ఆ ఫ్లోటింగ్ అయ్యి కిందున్న ప్రాంతాలకు చిన్న ఇండ్లన్నీ డౌనల్ అయిపోవడకు ఈ వర్షాధారిత వాటర్ అంతా కూడా ఇండ్లకు స్టోర్ అయ్యి మోకాలెత్తు నీళ్లు నిలవడం జరుగుతుంది. దీనికి సంబంధిత కమిషనర్ గారికి ఒక 4-5 సార్లు దృష్టికి తీసుకుపోయినాము. వర్షాకాలం రావడంతో ఇక్కడ సంబంధిత రోడ్డుకు ఆ డ్రైన్స్ ఓపెన్ డ్రైన్స్ లేకపోవడం, మోర్లు లేకపోవడం వల్ల ఆ వర్షం నీళ్ళు ఎటు వెళ్ళాలో తెలియక ఇళ్లకు నిండిపోవడం జరుగుతూ ఉన్నది. ఈ కట్ట మరి ఫస్ట్ డ్రైన్స్ పని అయిన తర్వాత అటు సైడ్ కానీ 2-3 ఫీట్స్ ఓపెన్ డ్రైను, ఇటు సైడ్ కానీ ఒక 2-3 ఫీట్స్ ఓపెన్ డ్రైన్ వేసిన తర్వాతనే బీటీ రోడ్ వేయడం వల్ల వర్షం పడ్డా ఏదన్నా వేరే వాటర్ వచ్చినా కూడా ఆ మోర్ల ద్వారా వాటర్ వెళ్ళిపోతాయి. మళ్ళీ ఈ సంబంధిత ఈ ఇండ్లకు కూడా ఖచ్చితంగా వీళ్ళ కనెక్షన్, మోర్ల కనెక్షన్ అనేటి 15-20 సంవత్సరాల నుంచి ఒక మోరీ కనెక్షన్ కూడా లేదు. ఈ సంబంధిత రోడ్డుకు ఈ ఓపెన్ డ్రైన్స్ వేసిన తర్వాతనే బీటీ రోడ్ వేయాలి. కానీ ఫస్ట్ బీటీ రోడ్ వేసేసిన తర్వాత మోరీ నీళ్ళు ఎటన్నవ్వని, వర్షాన్ని నీళ్ళు ఎటన్నవ్వని అని చెప్తే ఇక్కడ ఉన్న ప్రజలంతా తీవ్ర ఇబ్బందులతో గురవుతారు. కాబట్టి మేము కమిషనర్ గారికి ఒకటే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మా 3వ వార్డు ప్రజల నుంచి మేము ఈరోజు ఒక మ్యాటర్ రాసి మొత్తం పబ్లిక్ ప్రజల ద్వారా సంతకాల సేకరణ చేసినాము. ఈ సంతకాల సేకరణ చేసిన తర్వాతనన్నా కమ్సే మీ దృష్టికి వస్తుందని చెప్పి మేము భావిస్తూ, దాని తర్వాతనన్నా ఇక్కడ సంబంధిత ఈ టెండర్కు మన మోరికి సంబంధించినటువంటి ఓపెన్ డ్రైన్ల యొక్క టెండర్లు అయినాక ఆ వర్క్ మొదలు పెట్టిన తర్వాత ఆ వర్క్ కంప్లీట్ అయినాకనే బీటీ రోడ్ వేయాలని చెప్పి మేము ఈ 3వ వార్డు ప్రజల తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా ఇప్పుడు ఈ ప్రోగ్రాం తర్వాత మేము కమిషనర్ గారికి పోయి మెమోరాండం ఇస్తాము. దాని తర్వాత వచ్చి ఏఈ గారిని పంపుతారా, కమిషనర్ గారు వస్తారా, మరి ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోతారా, సపరేట్ ఫండ్ తీసుకొచ్చి మరి ఇక్కడ ఉన్న ఈ ప్రాంతానికి డ్రైన్లు, మోరీలు ఆ వర్క్ ఫినిష్ అయిన తర్వాతనే బీటీ రోడ్లు చేపట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఒకవేళ పెడచేవున పెడితే మాత్రము ఖచ్చితంగా ఇక్కడ టెంట్లు వేసుకొని ఆమరణ నిరాహార దీక్ష కూడా చేస్తాము. మోర్లు అయిన తర్వాతనే రోడ్లు కావాల్సి అని చెప్పి మరి సపరేట్ డిమాండ్ చేస్తాము.